నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు అసలు 12 రాశుల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది? ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు మనకి ఆగస్టు 1 నుంచి అండి 15వ తారీఖు వరకు అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? వృషభ రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందామా. రాశిలోనే కుజ గురుల యొక్క సంచారం, తృతీయ ముందు రవి, చతుర్థ మందు శుక్ర బుధులు, పంచమందు కేతువు, లాభస్థానం ముందు రాహు మరియు దశమ స్థానం ముందు శని వక్రీకరించి ఉండడం. వెరసి చూసినట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండటం, దైవానుగ్రహం కూడా ఉండడం. వెరసి ఈ వృషభ రాశి వారికి గత మాసము కంటే ఈ యొక్క మాసము కొంత తృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి నిరుద్యోగస్తులకి చక్కటి శుభవార్తలు వింటారు. నూతన ఉద్యోగం లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే బదిలీలకు సంబంధించి కావచ్చు, ప్రమోషన్కి సంబంధించింది కావచ్చు, ఇటువంటి విషయంలో ఉన్నటువంటి వారికి తప్పకుండా మేలు జరిగే సంఘటనలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. అయితే అతి ఆత్మవిశ్వాసం మీ యొక్క సమస్యలకి ఇంకా ఉద్ధృతంగా అవుతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం అతిగా తగ్గించుకుంటే చాలా మటుకు మీరు మంచి విజయాలను పొందుతారని చెప్పవచ్చు. అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి. కాకపోతే కొన్ని సమయాల్లో వృధా కాలయాపన అధికంగా ఉండడమే మీరు చేసేటువంటి పనులలో మీకు కొంత ఇబ్బందికరంగా మారుతుందనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఏది ఏమైనప్పటికీ విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప మంచి ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. మంచి అనుకున్నటువంటి కళాశాలలో ప్రావీణ్యం సంపాదించుకోవాలి, సీట్ సంపాదించుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మీ యొక్క శక్తి మేర దైవానుగ్రహంతో, పెద్దల ఆశీర్వచనతో మీరు ముందడుగు వేస్తే అనుకున్న చోట మీరు సీట్ సంపాదించుకోగలుగుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ధనాదాయం చక్కగా ఉంటుంది. కాకపోతే తీపి వస్తువుల యందు మక్కువ తగ్గించుకోవడం చాలా మటుకు మీకు కొంత ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుందనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఏతావాత అన్ని రకాలుగా శుభయోగమైనటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి. అలాగే అధికారుల యొక్క అండదండలతో అన్ని రకాలుగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అధిక ధన రాబడి అనేటువంటిది మీకు గోచరమవుతుంది. కాకపోతే ఖర్చుల యందు కాస్త మీరు శ్రద్ధ పెట్టి అనుకున్నటువంటి విధంగా ఖర్చులు కనుక మీరు కొంతవరకు తగ్గించుకున్నట్లయితే చాలా మటుకు లాభదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వృషభ రాశి వారు ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏ వ్యక్తికైనప్పటికీ కూడా సమస్యలు అనేటువంటివి 75% సమస్యలు డబ్బుతోనే వస్తాయి. ఆ సమస్యలు డబ్బుతోనే తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో ధనాదాయం అధికంగా ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఆందోళనలు ఎప్పుడుగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1-2 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ఈ ఆగస్టు నెలలో మీకు ధన ఖర్చు అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. మీ మనస్సు కలత చెందే సంఘటనలు మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన వలన కలుగుతాయి. కాబట్టి మీరు ఎంతవరకైనప్పటికీ కూడాను మౌనాన్ని ఎంత ఎక్కువగా ఆశ్రయిస్తే, ఎంతగా మౌనంగా ఉంటే అంతవరకు మీరు సమస్యలను తగ్గించుకోవచ్చు అని చెప్పవచ్చు. కంటికి సంబంధించినటువంటి సమస్యలు గోచరమవుతున్నాయి. ఇక 3-4 తారీఖుల్లో ప్రధానంగా ఉద్యోగస్తులకి మంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులు మంచి శుభవార్త వింటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, చేతి వృత్తులు, కులవృత్తి రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ధనాదాయం కలిగే అవకాశం ఉంటుంది. మిత్రుల, హితుల, సన్నిహితుల యొక్క సహాయ సహకారాలతో అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. రాని బాకీలు వసూలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది. ఇంకా 5, 6, 7 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా గృహోపకరణాలకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మీరు చేసేటువంటి ప్రతి పనులలో ఏదైనా కానీ నూతనంగా తలపెట్టిన పనులు కావచ్చు, లేకపోతే రెగ్యులర్గా మీరు చేసేటువంటి పనులలో 5, 6, 7 తారీఖుల్లో అనుకున్నటువంటి పనులు సకాలానికి సాగకపోగా ఆటంకాలతో ముగుస్తాయని చెప్పొచ్చు. కార్యహాని జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకొని వెళ్ళినట్లయితే పనులన్నీ కూడా చక్కబెడతారని చెప్పవచ్చు. ఇక 8, 9, 10 తారీఖుల్లో వృధా కాలయాపన జరుగుతుంది. అనుకున్నటువంటి పనులు చేయలేకపోవడము, ప్రతి పని యందు కూడాను బద్ధకంగా ఉండడము, అంతేకాకుండా ఆరోగ్యం కూడా కొంత దెబ్బతినే అవకాశం 8, 9, 10 తారీఖుల్లో ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏ పని యందు కూడా
అన్ని ఆలోచనలకే పరిమితమవుతే తప్ప కార్యరూపం దాల్చలేనటువంటి పరిస్థితి కావున దీనికి తగ్గట్టుగా ఇటువంటి సమయంలో ప్రధానంగా మీ యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండడం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. ఎందుకంటే నెగిటివ్ అనేటువంటిది మీకు ఉన్నటువంటి కారణం చేత నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి 8, 9, 10 తారీఖుల్లో మీరు నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా లేదా వ్యక్తిగతంగా ప్రధానమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక 11, 12 తారీఖుల్లో విశేషమైనటువంటి ధనప్రాప్తి గోచరమవుతుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. మీకు రుణానికి సంబంధించినటువంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది. అన్ని రకాలుగా ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి 11, 12 తారీఖుల్లో గోచరమవుతుంది. ఇక 13, 14, 15 తారీఖుల్లో మీ జీవిత భాగస్వామితో వచ్చేటువంటి సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా వ్యాపార భాగస్వామి కావచ్చు, లేకపోతే మీరు ఎవరితో కలిసి పనిచేస్తారో వారి యొక్క సహాయ సహకారాలతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అన్ని రకాలుగా ధనప్రాప్తి 13, 14, 15 తారీఖుల్లో ఉన్నటువంటి కారణం చేత మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా 5, 6, 7, 1, 2 తారీఖుల్లో కనుక మీరు కొన్ని నిర్ణయాలు చాలా మటుకు తగ్గించుకుంటే అనగా వాయిదా వేసుకోగలిగితే చాలా మటుకు ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. ఏతాబాత మంచి శుభమైనటువంటి యోగదాయకం యొక్క వృషభ రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి. దైవానుగ్రహం కనుక లేకపోయినట్లయితే ఎంతటి గొప్పవాడైనా విజయానికి అంచు దూరంలో ఆగిపోతాడు. కాబట్టి ఈ యొక్క దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో శ్రీశైల క్షేత్రంలో ఈ ఆగస్టు 4వ తారీఖు రోజున ఆదివారం అమావాస్య పుష్యార్క యోగం కలిగినటువంటి అలభ్య పుణ్యతిథి కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజున గత జన్మ కర్మదోష నివారణ హోమాలు మరియు మీకు ఈ యొక్క ప్రతి వ్యక్తికి కూడాను శాపములు అనేటువంటి ఉంటాయి. కాబట్టి శాప నివృత్తి హోమాలతో పాటుగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలతో పాటు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో మా పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి హోమాల్లో మీ కుటుంబ సభ్యుల గోతనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు వృషభ రాశి వారికి అసలు ఈ 15 రోజులు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారండి? ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా దత్తాత్రేయ సప్తాహం చేయడం చాలా మంచిది. గురువారం నాడు ప్రారంభించి బుధవారానికి కనుక సమాప్తం చేసినట్లయితే తప్పకుండా వారికి ఉన్నటువంటి సమస్యలు చాలా మటుకు తొలగిపోతాయి. ఆదివారం నాడు ఉపవాసం అనగా మాంసాహారం నిషేధము, గురువారం నాడు ఉపవాసం ఉన్నట్లయితే చాలా మటుకు మీకు శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఈ చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి గోచారరీత్యా కాబట్టి ఇంకా సమస్యలు మీకు బాగా ఉధృతంగా ఉన్నాయనంటే ఈ మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యల ప్రభావం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుని కనుక సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే భవిష్యత్తులో వచ్చే సమస్యల నుంచి కూడా మీరు బయటపడవచ్చు అని చెప్పవచ్చు. గురుగారు, ఆగస్టు 1 నుంచి 15 వరకు అండి అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.